బీపీటీ 5204 నాటు ఎప్పుడు వేసుకోవాలి, దిగుబడి పెరగాలంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. నమస్కారం రైతు సోదరులారా, మన రైతు నేస్తం తెలంగాణ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మన రైతు సోదరులు ముఖ్యంగా అడిగే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. బీపీటీ 5204 సాంబ మసూరి నాటు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది, ఒకవేళ నాట్లు ఆలస్యమైతే ఎన్ని మొక్కలు నాటు వేసుకోవాలనేది పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీపీటీ 5204 ఒక దీర్ఘకాలిక సన్న బియ్య రకం. మంచి నాణ్యత గల బియ్యం రావడం వల్ల మార్కెట్ లోపల మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది. అయితే ఈ రకం పూర్తి సామర్థ్యాన్ని చూపాలంటే సరైన సమయంలో నాటు వేసుకోవడం చాలా ముఖ్యం. నాటు వేయడానికి సరైన సమయం వచ్చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జూలై మొదటి వారం నుండి జూలై చివరి వారం వరకు నాటు వేయడం చాలా బాగుంటుందని మన రైతు సోదరులు భావిస్తారు. ఈ సమయంలో నాటితే మొక్కల వేళ్ళు బాగా వస్తాయి, మరియు పిలికలు కూడా బాగా వస్తాయి. పూత గింజ నింపే దశలో వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల పంట దిగుబడి కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆగస్టు నెలలో చాలా ఆలస్యంగా నాటు వేస్తే పిలికలు తగ్గుతాయి, మరియు మొక్క ఎదుగుదల కూడా మందగిస్తుంది. కొన్ని తెగుళ్ళు మరియు పురుగులు కూడా ఎక్కువగా ఉధృతి ఉండడం వల్ల మనకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయం లోపల నాటు వేసుకోవడం చాలా ఉత్తమం. అందుకే వీలైనంత వరకు సరైన సమయంలో నాట్లు వేయడం పూర్తి చేయండి. నాటు వేసేటప్పుడు ఎంత దూరం పాటించాలి? సకాలంలో నాటు వేస్తే రెండు మొక్కలు ఒక కుదురుకు ఉండేటట్టు చూసుకోవాలి. వరుసల మధ్య దూరం చూసుకున్నట్టయితే 20 సెంటీమీటర్లు ఉండాలి. మొక్కల మధ్య దూరం చూసుకున్నట్టయితే 15 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మంచి గాలి ప్రసరణ ఉంటుంది. దీనివల్ల పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది, మరియు పిలికలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. నాటు ఆలస్యం అయితే ఎన్ని మొక్కలు నాటాలి? ఇది చాలా ముఖ్యమైన విషయము. ఆలస్యంగా నాట్లు వేస్తే మొక్కకు పిలికలు వచ్చే సమయం అనేది తగ్గిపోతుంది. అందుకే ఒక కుదురుకు 3 నుండి 4 మొక్కలు నాటు వేయండి. దూరాన్ని కొంచెం తగ్గించండి. దీంతో ఎకరానికి సరిపడా మొక్కల సంఖ్య ఉండడం వల్ల పంట దిగుబడి నష్టం అనేది కొంతవరకు మనము తగ్గించుకోవచ్చు. ఎరువుల నిర్వహణ చూసుకున్నట్లయితే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. నేల పరీక్ష చేయించుకొని దానికి ఆధారంగా ఎరువులు వేయడము చాలా ఉత్తమం. సాధారణంగా బేసల్ డోసు చూసుకున్నట్లయితే ప్రధాన పొలంలో ఆఖరి దుక్కిలో మనము ఫాస్ఫరస్ అంటే భాస్వరం మొత్తం ఆఖరి దుక్కులనే వేసుకోవాలి. మరియు పొటాష్ కూడా కొంతవరకు అంటే సగము మోతాదులో పొటాష్ కూడా వేసుకోవాలి. యూరియా కూడా కొంత మొత్తంలో మనము వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరియు జింకు లోపం గిట్లా ఉన్నట్టయితే జింకు కూడా ఒక ఎకరానికి చిలేటెడ్ జింకు 500 గ్రాములు చిలేటెడ్ జింకు కూడా ఆఖరి దుక్కులనే వేసుకోవాలి. మరియు సూక్ష్మ పోషకాల లోపం గిట్లా ఉన్నట్టయితే మనకు అందుబాటు లోపల ఇప్పుడు అగ్రోమిన్ సాయిల్ అని ఎరిస్ వాళ్ళది సూక్ష్మ పోషకాలు అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకు చాలా బాగుంటుంది. ఒక ఎకరానికి 10 కిలోలు మీరు కలిపి ఆఖరి దిక్కులో చల్లుకున్నట్టయితే నాటేసిన తర్వాత పంట అనేది చాలా తొందరగా ఎదుగుతుంది. వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది. నీటి నిర్వహణ మనం చూసుకున్నట్లయితే నాటు వేసిన తర్వాత నీరు పలచగా ఉంచడం చాలా మంచిది. దీనివల్ల కొత్త వేరు వ్యవస్థ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే పిలికలు కూడా బాగా రావడం జరుగుతుంది. స్టార్టింగ్ మనం నాటేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నీటి వ్యవస్థ అనేది అంటే నీరు పలచగా స్టార్టింగ్ టైం లోపల నీళ్లు పలచగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. రైతులు ఎక్కువగా చేసే తప్పులు ఆలస్యంగా నాట్లు వేయడం, మరియు వయస్సు ఎక్కువైన నారు ఉపయోగించడం, మరియు యూరియా అధికంగా వాడడం, నీటిని కూడా ఎక్కువగా నీటిని పెట్టడం, నాటేసిన తర్వాత అధికంగా నీరు పొలంలో పెట్టడం వల్ల కూడా మనకు పంట గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ తప్పులు గిట్ల మీరు చేయకుండా ఉంటే మాత్రము పంట మనకు గణనీయంగా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
పీపీటీ 5204లో మంచి దిగుబడి రావాలంటే ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి. మొదటిగా మనము నాట్లు సరైన సమయం లోపట వేయడం మరియు ఎరువుల నిర్వహణ అనేది సమతుల్యంగా ఎరువులు వేయడం అనేది ఒక విషయం. మూడోది చూసుకున్నట్టయితే నాటుకి ఇట్లా ఆలస్యం అయిందనుకో ఒక కుదురుకు 3 నుంచి 4 మొక్కలు నాటు వేయడం. ఇలా చేసినట్టయితే మనకు చాలా బాగుంటుంది. ఈ 3 విషయాలు పాటిస్తే దిగుబడి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నాటు వేసిన తర్వాత 20 నుండి 25 రోజులలో మనము యూరియాతో హ్యూమిక్ యాసిడ్ కలిపి వాడుకున్నట్లయితే మొక్కలకు పోషకాలు అందించడంలో చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకున్నట్లయితే మనకు పిలికలు బాగా వస్తాయి మరియు పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిరుపొట్ట దశలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అందరూ వట్టి యూరియానే చల్లుతారు. మనము యూరియాతో సహా పొటాష్ కలిపి చల్లుకున్నట్లయితే పాలు పోసుకునే సమయం లోపట పూత సమయం లోపట ప్రతి గింజ అనేది బలంగా రావడం వల్ల పంట దిగుబడి చాలా వరకు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను రైతు నేస్తం తెలంగాణ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.